హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ఒక పదం పదే పదే వినపడుతుందండి. అదేంటంటే క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్. సో ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనిలో పెద్ద చిన్న అన్ని రకాల క్రియేటర్స్ ఉంటారు. అందరూ కలిసి వారి యొక్క ఆలోచనలు అభిప్రాయాలు షేర్ చేసుకుంటూ ఏదైనా డౌట్లు ఉంటే క్లారిఫై చేసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే క్రియేటర్స్ అందరూ కలిసి ఎంతో గ్రాండ్గా జరుపుకునే పండగనే చెప్పుకోవచ్చు. సో చాలామంది క్రియేటర్స్ అనుకుంటారు ఇది చాలా గ్రాండ్గా జరుగుతుంది, కానీ మాకు ఇన్విటేషన్ రాలేదు, ఏంటి యూట్యూబ్ చిన్న వాళ్ళని పిలవదా, పెద్దవాళ్ళని పిలుస్తుందా అని చెప్పి చాలామంది డౌట్ అయితే ఉంది. యూట్యూబ్ అనేది అందరినీ ఒకేలా చూస్తుందండి. సో పెద్దవారైనా చిన్నవారైనా ఎవరినైనా వాళ్ళందరూ కూడా యూట్యూబ్ దృష్టిలో క్రియేటర్సే. కాబట్టి అది ఎలా సెలెక్ట్ చేస్తుందంటే దానికి కూడా తెలియదండి, ఎవరిని సెలెక్ట్ చేస్తుందో కూడా తెలియదు. ర్యాండమ్గా అలా కొన్ని ఛానల్ సెలెక్ట్ చేసి వాళ్ళకైతే మెయిల్స్ పంపిస్తుంది. ఇది అంతకుముందు జరిగిన ప్రొసీజర్. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఆ ఈవెంట్కి వెళ్ళేవారు. కానీ ప్రజెంట్ అంటే ఈ మంత్ నుంచి కూడా యూట్యూబ్ కొంతమందికి లింక్స్ పంపించకుండా అందరికీ పంపిస్తుంది. అది ఎలాగంటే మనకి ప్రతి నెల మన ఛానల్ యొక్క అనాలిసిస్ వస్తుంది. మీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇన్ని వాచ్ అవర్స్ వచ్చాయని న్యూస్ లెటర్ ఒకటైతే మనకి డిస్ప్లే అవుతుంది, అంటే మెయిల్కి వస్తుంది. సో దానిలోనే ఈ లింక్ అయితే ఇచ్చారండి. మీకు ఈ మంత్లో వచ్చి ఉంటుంది, ఒకసారి మీ మెయిల్ ఓపెన్ చేసి చూడండి. సో ఓపెన్ చేస్తే నాకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో కింద స్క్రోల్ చేయండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 4th ఆప్షన్ చూడండి, యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ కనెక్ట్ విత్ క్రియేటర్స్ నియర్ యూ. సో ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇలా బ్లూ కలర్లో కనిపించే ఈ లెటర్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేటర్ కలెక్టివ్ అని ఉంది కదా, కిందకు స్క్రోల్ చేసుకోండి. ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఇండియానా కాదని అడుగుతుంది. సో ఇండియా అయితే జాయిన్ మీద క్లిక్ చేసుకోండి. జాయిన్ అయ్యే ముందు కింద ఏమేమి ఇచ్చారో తెలుసుకుందాం. అడ్మిటెన్స్. సో దీనిలో కొంతమంది మాత్రమే తీసుకుంటారు. మనం రిజిస్ట్రేషన్ చేస్తాం, 1000 మంది చేస్తారు, కానీ ఆ ఫంక్షన్ హాల్కి ఎంతమంది అయితే సరిపోతారో అంతమందినే తీసుకుంటారు. సో ఇది కూడా కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుందండి. సో అది వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలో చేస్తారు. తర్వాత సెక్యూరిటీ. సో సెక్యూరిటీ కోసం ఏం చేస్తారంటే వచ్చే ప్రతి క్రియేటర్ కూడా గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడితో వెళ్ళాలి. అంతేకాకుండా 18 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, వారు మాత్రం ఐడి కార్డు ప్లస్ వాళ్ళ పేరెంట్స్ లేదా తెలిసిన వారితో వెళ్ళొచ్చు. సో ఇక ట్రావెల్ ఖర్చు అంటారా, అది మీరే భరించాలి. అకామిడేషన్, మీరు ఉండటానికి ట్రావెల్కి మీరే భరించుకోవాలి. సో వీరు చెప్పిన కండిషన్స్ అన్నీ ఓకే అయితే మీరు ఇలా కింద స్క్రోల్ చేస్తే ఆ ఈవెంట్ షెడ్యూల్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే ఈవెంట్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, సో ఏ టైం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇదిగోండి, ఇక్కడ కిందకు స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈవెంట్ షెడ్యూల్ వచ్చేసేసి ఇక్కడ సాటర్డే ఆగస్టు 10th 10 to 2 వరకు ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి కోల్కతా. సో ఇది కావాలనుకుంటే రిజర్వ్ చేసుకోండి. ఇది మార్నింగ్ సెక్షన్ అండి, అలాగే ఆఫ్టర్నూన్, ఈవినింగ్, ఇలా వారి షెడ్యూల్ ప్రకారం ఉంటుందండి. మీకు ఎప్పుడైతే కంఫర్ట్గా ఉంటుందో ఆ సీజన్కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసుకొని రిజర్వ్ అయితే చేసుకోండి. సో మీరు రిజర్వ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఈవెంట్కి మీరు ఓకే అయితే కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి అయితే వస్తుంది. సో అలా వచ్చినప్పుడు మీకు ఒక కోడ్ ఇస్తారండి. ఆ కోడ్ తీసుకొని ఆ ఈవెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు అక్కడ ఆ కోడ్ని చెప్తేనే మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే మీరు కూడా మీ మెయిల్ ఐడిని ఓపెన్ చేసుకొని ఈ విధంగా అయితే రిజర్వ్ అయితే చేసుకోండి. ఈ మంత్లో ఛాన్స్ అయితే రాకపోతే నెక్స్ట్ మంత్ వస్తుంది, మరలా రిజర్వ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.